వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా విశాఖలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లాలో క్షయవ్యాధి వ్యాప్తి నివారణ చర్యలకు సంబంధించి ప్రస్తుతం జిల్లాలో తీసుకుంటున్న చర్యలతో మనతో మాట్లాడేందుకు క్షయవ్యాధి నివారణ అధికారి డాక్టర్ రమేష్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ నమస్తే సార్. సార్ జిల్లాలో ఈ క్షయవ్యాధి వ్యాప్తి నివారణకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? సార్ జిల్లా వ్యాప్తంగా ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అర్బన్ పిహెచ్సిలో కూడా ఓపీలో 3 to 5% దగ్గు కానీ జ్వరం కానీ ఉంటే వాళ్ళందరికీ కూడా ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కూడా మన ల్యాబొరేటరీలో కఫం పరీక్ష చేయిస్తున్నారు. అంటే ఓపీలో 3 to 5% అంటే సుమారుగా 50 మంది ఓపీకి వస్తే 3-4 మందికి నలుగురికి కఫం తీసుకొని మైక్రోస్కోప్ చేస్తున్నాము. అలాగే ఈరోజు ఏంటంటే టీబీ ముక్త భారత్ అభియాన్ అనే ప్రోగ్రామ్ 100 days క్యాంపెయిన్ సందర్భంగా వల్నరబుల్ పాపులేషన్ అంటే ఏంటంటే ప్రతి డయాబెటిక్ కేసుకి, ఆల్కహాలు, స్మోకరు, పాత టీబీ కేసులు, టీబీ కాంటాక్ట్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, అలాగే బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ <18 అంటే వీక్ పర్సన్ హెచ్ఐవికి అందరికి కూడా కఫం పరీక్ష చేస్తున్నాం. ఈరోజు జిల్లా వ్యాప్తంగా సుమారుగా 20 లక్షల పాపులేషన్లో 3 లక్షల మంది వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళందరికీ కూడా మనం ఏంటంటే ఈరోజు కఫం పరీక్ష చేస్తున్నాము. లక్షణాలు ఎవరు లేకపోయినా కూడా చెస్ట్ ఎక్స్రే చేయిస్తున్నాం, హ్యాండిల్ ఎక్స్రే చేయిస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా ఎవరికి అనుమానిత టీబీ లక్షణాలు అందరికి కూడా చేయిస్తున్నాము. అలాగే జిల్లాలో ఏంటంటే ప్రతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ఏరియా హాస్పిటల్లో కూడా ఓపీలో 5 to 10% స్క్రీన్ చేస్తున్నాం. అలా చేయడం వల్ల ఏంటంటే టీబీ కేసులు బయటకు వస్తున్నాయి. గత సంవత్సరం 60,000 మందికి టెస్ట్ చేయించడంలో 5,000 మందికి టీబీ నిర్ధారించాము. వాళ్ళందరూ కూడా మందులు పెట్టడం జరిగింది. ప్రతి టీబీ నిర్ధారణ పరీక్ష కేసుకు కూడా కల్చర్కి పంపిస్తున్నాం ఐఆర్ఎల్ ల్యాబ్కి మన చెస్ట్ హాస్పిటల్లో. అక్కడ రిఫార్మ్స్ రెసిస్టెన్స్ అలాగే ఐసోనైజ్ రెసిస్టెన్స్ కూడా కనుక్కొని మందులు మారుస్తున్నాము. ఈరోజు మొండిక్షయ కూడా మన జిల్లాలో 5% మొండిక్షయ కేసులు వస్తున్నాయి మన జిల్లాలోనూ. వాటికి కూడా మనం మందులు పెడుతున్నాము. అలాగే మన జిల్లాలో మన డిస్ట్రిక్ట్ టీబీ కంట్రోల్ సెంటర్లో డిస్ట్రిక్ట్ డిఆర్టీబీ వార్డు ఉంది. ఆ వార్డులో మొండిక్షయ వ్యాధి గురించి ముందు 15 రోజులు అక్కడ జాయిన్ చేసి అక్కడ తనిఖీ చేసి మందులు పెట్టడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఎవరికి అనుమానం ఉన్నా కూడా టీబీ లక్షణాలు, అలాగే ప్రతి వల్నరబుల్ పాపులేషన్ అంటే క్షయవ్యాధి వచ్చే లక్షణాలు అనుమానం ఉన్న వ్యక్తులు వాళ్ళందరికీ కూడా ఈరోజు క్షయవ్యాధి పరీక్షలు చేస్తున్నాం. అలాగే జిల్లాలో ఈరోజు స్లమ్ పాపులేషన్ అంటే కాంగ్రిగేట్ సెట్టింగ్స్ అంటే ఓవర్ క్రౌడింగ్, అలా మన స్లమ్ పాపులేషను, హిల్ టాప్ ఏరియాస్ వారన్నింటిలో కూడా అందరూ కూడా స్క్రీన్ చేయమని మన ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి సెంట్రల్ టీబీ డివిజన్ ఢిల్లీ నుంచి. కాబట్టి ఈరోజు 100 days క్యాంపెయిన్ కిందగా ప్రతి ఒక్క మనిషిని కూడా అనుమానిత వ్యక్తి కూడా అందరికి కూడా ఈరోజు క్షయవ్యాధి పరీక్షలు చేసి నిర్ధారిస్తున్నాం. మనకి 17 సెంటర్ల ద్వారా టీబీ 200 మిషన్స్ ఉన్నాయి మనకి, హై ఎండ్ మిషన్స్. దాంట్లో కఫం పెరిగితే గంటకి 2 పరీక్షలు టెస్టులు వచ్చేస్తాయి. ఆ టెస్టుల్లో కూడా మనకి రిఫార్మ్ రెసిస్టెన్స్, ఐసోనైజ్ రెసిస్టెన్స్ తెలుస్తుంది. కాబట్టి ఈ 100 days క్యాంపెయిన్లో మన టీబీ సిబ్బంది అంతా కూడా డోర్ టు డోర్ ఇంటింటికి వెళ్ళి క్షయవ్యాధి అనుమానిత వ్యాధిగ్రస్తులందరికీ కూడా కఫం కలెక్ట్ చేసి తనిఖీ చేసి వాళ్ళకి అవసరం టీబీ ఉంటే టీబీ మందులు పెట్టడం జరుగుతుంది. అలాగే టీబీ వ్యాధిగ్రస్తులు వాడుతున్న వాళ్ళందరూ కూడా ఇంట్లో వాళ్ళందరికీ కూడా టీపీటీ అని టీబీ ప్రివెంటివ్ థెరపీ అని డైలీ ఒక టాబ్లెట్ 6 నెలలు వాడిస్తున్నాం. టీబీ రాకుండా ఉంటాం ఆస్కారం ఉంటాం కదా. అలాగే చిన్నపిల్లలకు టీబీ వస్తుంది కాబట్టి వాళ్ళకి కూడా టీబీ ప్రివెంటివ్ థెరపీ ఇస్తున్నాం. ఈ 100 days క్యాంపెయిన్ నాకు ఇంపార్టెంట్. రేపటి నుంచి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో హెల్త్ కేర్ సిబ్బంది ఆశా ఏఎన్ఎం అందరినీ కూడగట్టుకొని ఇంటింటికి వెళ్ళి క్షయవ్యాధి అనుమానిత అందరికి కూడా టీబీ పరీక్ష చేసి టీబీ మందులు మొదలు పెడతాం. క్షయవ్యాధి సంబంధించి ఎటువంటి లక్షణాలు ఉంటాయి సార్? ఎవరు ముఖ్యంగా ఏ లక్షణాలు ఉన్న వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి? టీబీకి మనకు 2 వారాల మీద దగ్గు, జ్వరము, బరువు తగ్గటము, రాత్రిపూట చెమట పట్టడం ఈ లక్షణాలు ఉంటాయి. అలాగే కొంతమంది లక్షణాలు ఉండవు మనకి. ఏంటంటే షుగర్ పేషెంట్లకి, ఆల్కహాలిక్స్కి, స్మోకర్స్కి, హెచ్ఐవి కేసులకి మీ లక్షణాలు కనబడకపోవచ్చు. కనబడకపోయినా కూడా చెస్ట్ ఎక్స్రే తీయమని చెప్పారు కాబట్టి చెస్ట్ ఎక్స్రే తీస్తాము. అలాగే ఎవరికైనా క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకి, హెచ్ఐవి పేషెంట్లకు కూడా లక్షణాలు కనబడవు మనకి కాబట్టి చెస్ట్ ఎక్స్రే తీస్తాం. అందరికి కూడా అనుమానిత వ్యక్తులందరికీ కూడా మనం చెస్ట్ ఎక్స్రే తీసి కొన్ని చెస్ట్ ఎక్స్రేలో కూడా కొంతమందికి టీబీ కనబడవచ్చు, మనకి లక్షణాలు ఉండకపోవచ్చు పేషెంట్. కాబట్టి ఎవరికైనా కూడా వీళ్ళందరికీ టీబీ రోగాలు వచ్చే లక్షణాలు ఉంటాయి. ఎందుకు రోగం చూస్తే తగ్గిపోతే టీబీ వస్తుంది కాబట్టి చెస్ట్ ఎక్స్రే తీసి అనుమానిత వ్యాధులందరూ కూడా మందులు పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు 3 ఉమ్మడి జిల్లాని చూస్తున్నారు సార్. అంటే విశాఖపట్నం జిల్లా అండి, విశాఖపట్నం జిల్లాలో ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రతి అర్బన్ పిహెచ్సిలో కూడా టీబీ నిర్ధారణ చేయడానికి ల్యాబొరేటరీలో మైక్రోస్కోప్ చేస్తున్నారు. కఫం పరీక్ష చేయడానికి ల్యాబొరేటరీ టెక్నీషియన్తో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే 15 CB-NAT సెంటర్స్ ఉన్నాయి, 2NAT సెంటర్స్. దాని ద్వారా కఫం పరీక్ష చేస్తాం మనం. అంటే ఇది ముఖ్యంగా శ్వాసకు సంబంధించిన వ్యాధిగా ఇన్ఫెక్షన్ అండి ఇది. దీనికి ఏంటంటే చెస్ట్ హాస్పిటల్లోనూ మనకి 300 బెడ్ హాస్పిటల్ ఉంది. దాంట్లో కూడా ఎవరికైనా అనుమానం ఉంటే అక్కడ ఓపీకి రావచ్చు. అలాగే ప్రతి పిహెచ్సిలో కూడా ఓపీలో ఎవరికైనా అనుమానం ఉన్నా కూడా మెడికల్ ఆఫీసర్ గారు
కఫ పరీక్ష చేయిస్తారు అక్కడ పిహెచ్సిలో. ఇది కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఎక్కువగా వస్తుందని విన్నాం. ఏంటి కొండ ప్రాంతం అంటే అర్బన్ స్లమ్స్ అండి, అంటే హిల్ టాప్ ఏరియాస్, కాంగ్రిగేట్ సెట్టింగ్స్, ఓవర్ క్రౌడింగ్, దగ్గర ఇల్లు ఉన్నాయనుకోండి, కొద్దిగా ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి స్లమ్ పాపులేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్పారు. ఆ స్లమ్ పాపులేషన్ అంతా స్క్రీన్ చేయడం చేస్తారు, ఎప్పుడు స్టార్ట్ చేస్తారు. పొల్యూషన్ వల్ల కూడా ఎఫెక్ట్ ఉంటుంది. పొల్యూషన్ కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది, లంగ్ ఇన్ఫెక్షన్ రావచ్చు కాబట్టి, లంగ్ కెపాసిటీ తగ్గిపోతుంది కాబట్టి రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎవరికైనా కూడా దగ్గు కానీ జ్వరం కానీ బరువు తగ్గినా కూడా, అలాగే రాత్రిపూట చెమట పట్టినా కూడా వాళ్ళందరికీ కూడా టీబీ పరీక్ష చేస్తున్నాం. థ్యాంక్ యూ. సో ఇది డాక్టర్ గారు సూచించిన ఏదైతే దగ్గు కానీ జ్వరం కానీ రాత్రిపూట పడుకునే సమయంలో చెమట పడుతున్నటువంటి లక్షణాలు కల్పించిన వెంటనే దగ్గరలో ఉన్న పిహెచ్సిని సంప్రదించినట్లే దానికి సంబంధించిన కఫ పరీక్షలు అలాగే చెస్ట్ ఎక్స్రే ద్వారా వ్యాధి యొక్క నిర్ధారణను గుర్తించవచ్చని, అందులో భాగంగానే 100 రోజుల క్యాంపెయిన్ను ఇవాళ నుంచి ప్రారంభిస్తున్నామని డాక్టర్ రమేష్ గారు చెప్తున్నారు. ఈ 100 రోజుల క్యాంపెయిన్లో భాగంగా ప్రతి టీవీ ముక్త భారత్ అభియాన్లో భాగంగా ఈ 100 రోజుల క్యాంపెయిన్లో ప్రతి ఇంటికి ఆశా ఏఎన్ఎం వర్కర్లు ఇంటింటికి వెళ్ళి ఎవరైతే అనుమానితులు ఉన్నారో వారి అనుమతుల యొక్క కఫాన్ని సేకరించి ల్యాబ్కు పంపించి ఫలితాల ఆధారంగా వారిని ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను సూచిస్తామని ఇది వీరంతా చెప్తున్న పరిస్థితి. ఇది ఈ క్షయవ్యాధికి సంబంధించిన క్యాంపెయిన్ యొక్క వివరాలు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.